మొత్తం కవర్ అయితే మొత్తం కవర్ అయింది. మ్యాచ్కి ఎన్ని క్యాంప్స్ పెడతారు కదా అక్కడ ఫస్ట్ క్లాస్ మ్యాచ్కి. హాయ్ గణేష్ బౌలింగ్ గణేష్ నీకు 3 వికెట్లు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నీకు వచ్చింది. తప్పు ఇటు కూర్చో అటు సారీ. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నీకు వచ్చింది కానీ బస్. ఏ బౌలర్ పేరేంటి? అయ్యప్ప లేదు ఆయన పేరు యాడ్ చేస్తా. మధ్యలో డాట్ పడింది. డాట్ లెక్కీలా డాట్ స్కోర్ బాల్ వికెట్ సింగిల్ డాట్ వికెట్ 3 మధ్యలో డాట్ 9 ఓవర్లు అయినాయి. ఫస్ట్ స్ట్రైక్ ఎవరు వేశారు? హరీష్. 2 బాల్కి 2 ఫీలింగ్ లేదండి అలాగే. లెక్క పెట్టండి, ఇది అవ్వట్లా కొంచెం టైం పడుతుంది. 3 balls 4 balls 4. ఫస్ట్ బాల్ ఏంటి? సింగిల్ 4 సింగిల్. ఇది కూడా సింగిలేనా? అది ఎవరు గ్యాప్ ఉంటున్నారు. ఇప్పుడు మనోజ్ వచ్చాయి. ఈజీ వెళ్ళిపో. సోహెల్కి ఇచ్చారు. సోహెలా? డాటా? నోబ్ కాదు బాడీ మీద పాండా ఇంకా దిగలేదేంటి? షాట్లు ఏం కనపడతారు, బాల్ రావట్లేదు. బ్యాటింగ్ అన్నా. బ్యాటింగ్ చూస్తున్నావా? 6 వేసానే. ఓకే. కానీ ఇది నీకు అసలు అందరూ నేర్చుకోవాలి. కూర్చున్నాం మన టీం వాళ్ళు, ఒకళ్ళు కెమెరా, ఒకళ్ళు స్కోర్ కార్డు చూసుకోవాలని. రైడ్ ఏం అవసరం. ఓకే, ఆ మధ్యలో ఉంది చూసారా, అక్కడ నుంచి అదంతా తీక్షణంగా వస్తున్నాం. చూడు కరెక్ట్ వేస్తాం, మనోజ్గా వేసావు. ఓకే, గుడ్.
ఎల్లో హైలైట్ అయింది సార్. రొటేట్ చేసి హరీష్కి అసలు ఆడేస్తాను. స్కోర్ తక్కువే అసలు. ఆడుతూ పాడుతూ కొట్టాలి. 50 బాల్లో 41. నేను మ్యాచ్ జరుగుతుంది నెట్ ఇదేగా డీప్ లెగ్ సైడ్. ఇది అలా తిప్పుతున్నప్పుడు అది ఫ్రిక్షన్ వల్ల దీనివల్ల ఎలా చిన్న చిన్న ఊతుంది ఫోన్. అటుగా కొంచెం లూజ్ చేయమ్మా. ఏది రొటేషన్ స్టార్ట్ చేశాను. ఇచ్చాడు. నెక్స్ట్ ఓవర్ స్టార్ట్ అని కొట్టినా. స్టార్ట్ నెక్స్ట్ అంతే. ఓకే. బౌలర్ శ్రీకాంత్. స్ట్రైక్ ఎవరో చూసుకో. ఎవరు హరీష్. ఓకే అంతే. నో బాల్. నో పని కొట్టాలా అవసరం. రేపటి నుంచి అని స్టార్ట్ చేద్దాం ఇంకా బెట్ మ్యాచెస్. వీళ్ళని అడిగి డిక్లేర్ అది క్యాచ్ 6 అప్పుడే తిప్పుదాం. సింగిల్స్కి అవసరం తిప్పవసరం. నెక్స్ట్ మనం బ్యాటింగ్ దిగేసి అంటే నెక్స్ట్ టైం టాస్ గెలిస్తే బ్యాటింగ్ దిగేసి ఒక 10 ఓవర్స్కు 100 అలా కొట్టాలి. ఇలా కొట్టాలి మంచిగా. బౌలింగ్ బాగా పడుతుంది కానీ అలా 5 ఓవర్లకు 2 సేమ్. ఈ ఆట ఎప్పుడైనా చూసారా? షార్ట్ పడింది. 2 కొట్టాలా? 2 కాదు సింగిలే వచ్చింది. సింగిలా? సింగిలే వచ్చింది. రొటేట్ చేస్తాం. దొరకని వాళ్ళని రొటేట్ చేద్దాం. స్కోర్ ఎంతనా? 21 3 ఓవర్లకి. ఇంకెన్ని కొట్టాలి? 42 balls 34. చేస్తారు వీళ్ళిద్దరే. వికెట్ పడకుండా ఆడండి. క్వశ్చన్ మాత్రం. ఆహా బ్యాటింగ్ అన్న ఈ బ్యాటింగ్ మేము కోరుకునేది. ఆగు. Too easy. వద్దు. మేము డైరెక్ట్ ఇచ్చుకోరా. గుడ్ బ్యాటింగ్. లేదు. Too easy. 3 అయినా తీసుకో. బాల్. బ్యాటింగ్ అన్న. భాను, పవన్, చందు మీ ముగ్గురు ఇలా వెనక్కి వస్తే వాళ్ళు డ్రైవ్స్ కొట్టినప్పుడు షార్ట్స్ కనిపిస్తాయి. వాళ్ళకి బాల్ అటు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. మీరు అడ్డంగా ఉన్నారు. వెనక్కి ఇక్కడికి వచ్చేయండి అందరూ. ఇలా కూర్చుందాం.
ఇంజిన్ పోవేగా ఏంటి బ్యాటింగ్ బ్రో. లీడ్ పడకుండా కొడితే బాగుంటుంది కదా, నాకు ఇష్టం అది. బ్యాటింగ్ బ్రో. తెలీదమ్మా. 31 28 ఆడించు. స్టార్ట్ అయ్యి కొంచెం వేవ్ ఫస్ట్ కంప్లీట్ చేయనట్టుంది. ఈ వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి మనోడు మారిపోయాడు. అలాగే మరి వచ్చిన ప్రతి బాల్ షార్ట్కి వెళ్తే అలాగా క్యామ్ వచ్చిన కాడి నుంచి మంచి పని చేసేవాడిని. అదేనా వచ్చిందా ఒక బ్యాట్స్మెన్ ఈ విధంగా కూడా మార్చొచ్చు అని. క్రెడిట్ గోస్ టు యూ. నాదేం లేదు. బ్యాటింగ్ పని అయిపోతారు. చూసుకో పని నెమ్మదిగానే ఆడుకో, కంగారేం లేదు. డాట్స్ అయినా పర్లా. తెలుగుంటే బాగుండేది. స్కై స్కై 2 రెండు తిరగచ్చు. కాదు, మనలో కూడా ఉన్నాడు అయితే. ఎవరు? ఒక బ్యాట్స్మెన్. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారమ్మా? బాల్స్ బై రన్స్ ఇంటూ 100. ఓకే. కాదు, రన్స్ బై బాల్స్ ఇంటూ 100. రన్స్ బై బాల్స్ ఇంటూ 100. ఏ వైడ్ కాదు ఇది. క్యాలిక్యులేట్ చేసినట్టు. మొత్తం ఇక్కడ టైప్ చేయాలి నువ్వు. జస్ట్ నొక్కడే వికెట్ మనకు ఒక పెద్ద ట్యాబ్ ఉంటే ఇలా జస్ట్ ఇలా ఉంటే ఇలా నొక్కడే అంతే. ఆడదాం చదువుతున్నాడు. అది నాకు తెలిసి డిక్లేర్ డైరెక్ట్ పడతాను పైకి వెళ్తే. ఇది సింగిల్ కదా. లాస్ట్ బాల్ లాటు కాదు. బ్యాటింగ్ మధ్యలో వైడ్ వచ్చింది కదా. వైడ్ వేయలే అసలు. వేసాడు ఒకటి ఫనీకి. వైడ్ వేసాడు అయిన ఇందులో వేయలే అన్న. నాకైతే ఓవర్ అనే ఉంది. 2 డాట్స్ పడ్డాయి. పర్లేదా? లెగ్ షాట్ 2 వైడ్లు వేసాడు. ఓకే బ్యాటింగ్ బ్రో. ఈ బాల్కి వేసా మొత్తం. ఇందాక ఒకటి ఇది ఒకటి. ఇందాక 2 వచ్చినాయా? స్కోర్ ఎంత? 33. ఇంకెంత కొట్టాలి బ్రో? 34 స్కోర్. 34 స్కోర్. కొట్టాలి 21 బ్రో. నో ప్రాబ్లం. కుమ్మండి ఇక్కడ పడకుండా. పని నెమ్మదిగానే ఆడు, కంగారు ఏం లేదు. నువ్వు స్టైల్ వాడే ఎందుకు గొచ్చురాలు మరి ఎందుకు ఆనే వదిలేసేది, మనం ఏం చెప్పొద్దు. అది కొత్త ట్రై చేద్దాం. నీ స్టైల్ నువ్వు వాడన్నా నేను. కంగారు ఏం లేదు. పని డాట్ చేసుకో, మెయిడింగ్ చేసుకో, కావాలంటే అడ్డు పెట్టుకో, బీడెన్స్ ఆడుకో కావాలంటే. అంటే ఫ్రీడమ్ ఇస్తాం మీకు అంతే. కదా పైకి వెళ్తే పైకి వెళ్ళాలి.
పైకి వెళ్ళలేదు కదా జిమ్మాంబే బ్యాట్స్మెన్ మళ్ళీ కూడా స్కూల్ షాట్లు ఆడే వాళ్ళకి ఉండాలి నిజంగా. ఇన్నోవేటివ్ షాట్స్ ఆడే 360లో 4 ఇది అది 4. బ్యాటింగ్ బ్రో బ్యాటింగ్. హరీష్కి మేము ఏం చెప్పాను తెలుసా, నీలో కోరుకుంది ఇదే, అన్ని కుమ్మడం కాదు. వచ్చిన వాళ్ళని వేసుకో రాని బాల్ సింగల్ తీసుకో, టఫ్ ఉంటే డాట్ చేసుకో, ఇక అంతే. బ్యాటింగ్ బ్రో 2-2-2 సింగిల్ చాలే. నాలుగు దారులే. మధ్యలో వి ఉంది చూసావా, మొత్తం ఖాళీయే. అదే టార్గెట్ చేయమన్నాం. నేను ఇటు రన్ కొడితే అవుట్ అయిపోతున్నాడు ఫీల్డర్ చేతిలో. అవును ఇటు మంచి షాట్ వి మధ్యలో. మనకి నేను కొంచెం డిసప్పాయింట్ అబ్బా, నేను కొంచెం డిసప్పాయింటెడ్. ఏం కాదులే, అదే నేను కొట్టాలా. ఓకే, అయ్యి డ్రైవ్స్ ఆడేటప్పుడు అయ్యే ఎడ్జెస్ సచిన్ అనుకుని డ్రైవ్ అలా గుర్తుందా సిడ్నీలో? అవును, ఒక్క డ్రైవ్ ఆడుకున్న 240 కొట్టాడు, 241. అవునా? ఒక్క కవర్ డ్రైవ్ ఆడుకున్నాడు. బాల్ వదిలేస్తాడు వదిలేస్తాడు. ఆడతాడు ఎంత ఈ ఇన్ స్వింగ్ అని అవుట్ స్వింగ్ అని బాల్ వదిలేస్తాడు. అసలు ఒక్క డ్రైవ్ వేయడు. చెప్తాడు మ్యాచ్ అంతా చెప్తాడు కదా. ఆ ముందు 2 సార్లు అవుతాడు డ్రైవ్ చేసి 2 సార్లు అవుతాడు. అసలు డ్రైవ్ చేయడు. ఇండియన్స్ కవర్ డ్రైవ్ మన వాళ్ళు బాగా ఆడతారు. కోహ్లీ కూడా బాగా అది ఆ వి చూసా బ్యాటింగ్ హరీష్. అది అనేది ఉంటుంది డ్రైవ్ ప్యూర్ క్లాస్ తెలుసా. 9 కొట్టాలా? డ్రైవ్స్ చాలా మంది ఆడతారు. నాకు వివిఎస్ లక్ష్మణ్, తర్వాత ద్రావిడ్, రహానే ఒకటి బాగా ఆడతాడు డ్రైవ్స్. నాకు డామిన్ మార్టిన్ డ్రైవ్స్ బాగుంటాయి. డామిన్ మార్టిన్ ప్యూర్ క్లాస్ అసలు తెలుసు, అది మరీ క్లాస్. అది 2-2 ఉంది. గుడ్ బ్యాటింగ్ బ్రో, గుడ్ బ్యాటింగ్. చాలా బాగా టాప్ ప్లేయర్స్. అందంగా ఉంటాయి షార్ట్, చాలా అందంగా ఉండే డామిన్ మార్టిన్. ఆస్ట్రేలియా అబ్బో 4 6 4 అడగను 4 అంటలే. 4 తీసుకో. 4 ఇంకెందుకు కొట్టాలి? అయిపోయింది మ్యాచ్. 4 కొట్టాలి. 4 కొట్టాలా? ఏదో ఒకటి పంచ్. 4 కొట్టాలి. గుడ్ బ్యాటింగ్. కమాన్, విన్నింగ్ షాట్ కెప్టెన్ కి వచ్చింది. ఇన్నింగ్ షాట్ కొట్టు. ఇప్పుడు కొట్టు హరీష్. విన్నింగ్ షాట్ వేసి మ్యాచ్ గెలిపించు. కెప్టెన్ ఇన్నింగ్ షాట్ అంటే అవుద్ది. లేకపోతే అవుట్ అవ్వకుండా చూసుకో. ఫస్ట్ అవుట్ అవ్వలే, అవుట్ అవ్వలే మామూలుగా. అబ్బా నువ్వు ఆఫ్ సైడ్. ఇంకోటి కొట్టాలే. విన్నింగ్ షాట్ 4 అయ్యో 6 అయ్యో చాలే. 1 రన్ కొట్టాలి హరీష్. 6-4 కెప్టెన్ ఇన్నింగ్స్ బౌండరీస్ ఫినిష్ మ్యాచ్. ఒకసారి ఫామ్ లోకి వచ్చిన బ్యాట్స్మెన్ ఏ సైడ్ వచ్చిన కొడతాడు. వెళ్ళిపోండి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 4 కాదు. కమాన్ కెప్టెన్స్ నాక్. బ్యాటింగ్ హరీష్. బ్యాక్ టు బ్యాక్ అన్న. నాట్ అవుట్లా? అవుటా? కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నావు. బ్యాక్ టు బ్యాక్ మనం ఆడుకుందాం. లేదు వికెట్లు వదిలే, మనం వెళ్ళిపోదాం. నేను వెళ్ళిపోతా. సూపర్ ఆడుకుందాం. హిట్టింగ్ బ్యాటింగ్ నేను మమ్మీ నింపాలి. ఓకే, బ్యాటింగ్ అది అసలు అది నాకు ఎంత ముచ్చటేసింది తెలుసా. అది అసలు టెంపో కూడా ఆడే. ఒక వికెట్